హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో దేవీ నవరాత్రుల సందర్భంగా 3వ రెసిపీ కింద మంచి రైస్ రెసిపీని తయారు చేద్దామండి. ఇది హెల్త్కి చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని ఇందులో 2 టీ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు కప్పు పల్లీలు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, 4 నుంచి 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దగ్గరగా అరకప్పు నల్ల నువ్వుల్ని యాడ్ చేయాలి. నల్ల నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. ఊపిరితిత్తుల సమస్య ఉంటే ఈ నల్ల నువ్వులు బాగా పనిచేస్తాయి. దీనివల్ల కాల్షియం బాగా పెరుగుతుంది. అందుకే వారంలో ఒకసారైనా ఈ రైస్ని ట్రై చేయండి. ఫైనల్గా ఈ నువ్వులు చిటపట అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పొడి పట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, చాయ్ మినపప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కొద్దిగా పల్లీలు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పై వరకు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలకి 1 కప్పు నార్మల్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, హెల్త్కి ఎంతో మంచిదైన నల్ల నువ్వుల అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.